అసలు బిగ్ బాస్ షో నిజంగా రోజు రోజుకి మరీ అన్ఫైర్ అయితే అయిపోతుంది. అసలు సెకండ్ రౌండ్ ఎందుకు పెట్టినట్టు? ఫస్ట్ రౌండ్లోనే రోహిణి విన్ అయినప్పుడు రోహిణినే కంటెండర్ అని అనౌన్స్ చేస్తుంటే బాగుండేది కదా, ఎంత బాగుండేది. అనవసరంగా సెకండ్ రౌండ్ పెట్టి అడిషనల్ అడ్వాంటేజ్ ఇచ్చి నువ్వు క్యూబ్స్ అన్ని పెట్టుకో, నువ్వు వెయిట్స్ అన్ని పెట్టుకో, తర్వాత వీళ్ళని పార్టిసిపేట్ చేయమని చెప్పడంలో వీళ్ళ అర్థం ఏంటో అసలు ఏం అర్థం కాలేదు. ఎలాగైనా నాకు అనిపించింది ఏంటంటే ఎలాగైనా రోహిణిని కంటెండర్ రేస్లో విన్ అవ్వాలి అన్నట్లుంది టాస్క్ మొత్తం చూసినట్లయితే. ఓకే, అది కూడా ఓకే. అసలు విష్ణుకి బ్లాక్ స్టార్ ఇవ్వడం ఏంటి? ఫస్ట్ రౌండ్లో అసలు తేజ ఏం చేయకుండా ఓడిపోయాడు కదా, అసలు తేజ సెకండ్ రౌండ్కి ఎలా వస్తాడు? విష్ణుకి బ్లాక్ స్టార్ ఎందుకు ఇచ్చారో అర్థం కాలే. అసలు వచ్చిన వాళ్ళు ఏ బయాసిస్తో జడ్జ్ చేశారో కూడా అర్థం కాలే. ఎంటైర్ గేమ్ ఎలా చూస్తారు? పెట్టిన 2 రౌండ్స్లో కదా చూసి ఇవ్వాల్సింది. అది కూడా ఓకే. అసలు విష్ణు ప్రియకి సంబంధించిన పర్సనల్ ఎందుకు మాట్లాడాలి? అఖిల్ కానీ హారిక కానీ వాళ్ళు వచ్చిన పని ఏంటి? అసలు ఫోర్స్ఫుల్ రిలేషన్ అనే మాట అనడం ఏంటి? ఎప్పుడైనా అఖిల్కి వచ్చి చెప్పాడా ఫోర్స్ఫుల్ రిలేషన్ అని? అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళంతా అనిపించింది చూసినంతసేపు కూడా. ఇది ఒక పెద్ద నేషనల్ ప్లాట్ఫామ్లో నాకైతే హౌస్లోకి వచ్చి వీళ్ళు ఎంత డిమోటివేట్ చేయాలో అంత డిమోటివేట్ చేసిపోయారేమో అనిపించింది వీళ్ళు. అసలు రోహిణి మీద నబిల్ చిన్న జోక్ వేస్తేనే తీసుకోలేకపోయింది. రోహిణి కానీ అవినాష్ కానీ తేజ కావచ్చు, ఈ ముగ్గురు కూడా ఏమైనా అనొచ్చు, ఎలాగైనా జోక్స్ వేయచ్చు, వల్గర్ కామెడీ చేయొచ్చు. అంటే అదేమనంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ అంటారు. ఆ చేసిన క్రింజ్ కామెడీకి అసలు చీఫ్ కంటెండర్గా మళ్ళీ సెలెక్ట్ అయ్యారనేసి ఎలా ఇస్తారు అసలు ఇవన్నీ? రోహిణి చాలా బాగా ఆడింది, అందులో ఎలాంటి డౌటు లేదు. బ్యాలెన్స్ టాస్క్లో ఎంతైనా పౌడండి. బిగ్ బాస్ కానీ ఆడియన్స్ కానీ పిఆర్ వాళ్ళు చెత్త చేసి పడేస్తున్నారు బయట. లోపల బిగ్ బాస్ గేమ్ ఏమో కానీ బయట పిఆర్ గేమ్ మాత్రం బాగా ఆడుతున్నారు పెద్ద వాళ్ళందరూ కూడా. కానీ వేరే వాళ్ళకి ఎందుకు విష్ణుప్రియని మళ్ళీ అక్కడ తీసుకువచ్చి నెగిటివ్ చేయడం ఎందుకు? అసలు అందుకనే అనిపించింది బిగ్ బాస్ షో డిజాస్టర్ అయిపోయింది అనమాట. రోజుకి బయాస్డ్గా అంతగా అనిపించింది అనమాట. కావాలంటే మీకు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో టికెట్ టు ఫినాలే ఏదో ఒక టాస్క్ పెట్టి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఇవన్నీ ఎందుకు వేరే వాళ్ళ చేత వచ్చి ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో అనిపించడం? వాళ్ళ చేత అనిపించింది కదా ఎవరికైనా ఒక అమ్మాయి మీద పద్దాక అదే పాయింట్ మీద అందరి చేత అనిపించడం. ఇప్పుడు మళ్ళీ మానసు ప్రియాంక హౌస్లోకి అయితే వస్తున్నారు ఈరోజు, అంటే టాస్క్లో ఆడించడం కోసం. మరి మానసు విష్ణుకి చాలా బెస్ట్ ఫ్రెండ్. మానస్ కూడా అఖిల్లాగా ఏమైనా పిచ్చి కబుర్లు పిచ్చి సలహాలు చెప్తే కనుక హాయిగా విష్ణుప్రియ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. ఇంకా నిన్న నామినేషన్స్ గురించి నబీల్ అయితే మాట్లాడుతూ ఉంటాడు అనమాట విష్ణుతో. నేను నిన్న ఒక చిన్న జోక్ వేశాను, దాన్ని ఆమెమో నామినేషన్స్లోకి తీసుకొచ్చి నామినేషన్ అయితే చేసింది. అంటే యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందంటే, ఒకరోజు వీళ్ళంతా రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటారు. ఎవరు? విష్ణు, రోహిణి, నిఖిల్ కూడా రెడ్ షర్ట్ వేసుకుంటాడు అనమాట. విష్ణు అంటుంది ఏమనిద్దంటే, రెడ్ కలర్ వేస్తే అన్ని టాస్క్లు విన్ అవుతాము అని చెప్పిద్ది. అప్పుడు నబీల్ ఏమంటే, నిఖిల్ గెలిస్తే నేను నమ్మను, ఇది మీ ఇద్దరు గెలిస్తే నేను నమ్ముతాను అని అంటాడు. ఎందుకంటే నబీల్ ఉద్దేశం ఏంటి? నిఖిల్ ఆల్వేస్ టాస్క్లో ఆడతాడు, గెలుస్తాడు, అందులో కొత్త ఏముంది? దానికి రెడ్ కలర్తో లింక్ ఏముంది? ఒకవేళ మీ ఇద్దరు గెలిస్తే బిలీవ్ చేస్తానంటాడు. అప్పుడు రోహిణి ఒక సర్కాస్టిక్గా నవ్వును అవుతుంది అనమాట. అప్పుడు విష్ణు చెప్తుంది రోహిణి కోపం వచ్చినట్టుంది నబీల్ అని చెప్పింది. వెంటనే నబీల్ రోహిణి దగ్గరికి వెళ్ళి అడిగితే కోపం వచ్చిందా అంటే లేదు అదేం లేదు అంటది. అది అక్కడ జరిగిన జోక్. ఆ పాయింట్ మీద రోహిణి అవినాష్ దగ్గరికి వెళ్ళి అసలు నన్ను వీక్ అని ఎలా అంటాడురా, ఏం మనం గెలవలేమా అని చెప్పంటది. అది జోకే. ఫీల్ అయ్యావా అంటే ఫీల్ అవ్వలేదు అంది. మళ్ళీ ఇదంతా ఎందుకు చాడీలు? అసలు రోహిణి విష్ణుని పృథ్వీని ఎలా కామెడీ పేరుతో ఎలా మాక్ చేసి చూపిస్తుందంటే, కామెడీ పేరుతో ఎందుకు వాళ్ళు నీకు పనికిరానప్పుడు, నీకు పనికిరారు వాళ్ళు ఆటల్లో వీటిల్లో, కానీ నీ కంటెంట్ కోసం ఎవరైనా వచ్చినప్పుడు గెస్టులు కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మీ కంటెంట్ కోసం మళ్ళీ ఆడియన్స్ ముందు అలా ఇలా ఇమిటేట్ చేసి ఆడియన్స్కి కామెడీ చేసి చూపిస్తుంది. విష్ణు నవ్వుని ఎలా నవ్వుతుంది నిన్న చేసినది, అది ఏంటి అసలు ఎంత వల్గర్గా అనిపించింది. ఎందుకు తనని అట్లా చేయడము? రోహిణికి ఎంత పగలేకపోతే విష్ణు మీద ఎందుకలా? ఓకే విష్ణు ఆడదు, ఓకే విష్ణు ప్రేమిస్తుంది, ఓకే విష్ణు సైడ్ అలా వన్ సైడ్కి ప్రేమిస్తుంది, నీకెందుకు అసలు? ఫస్ట్ నుంచి అంతే పృథ్వీ విష్ణు మీదే వీళ్ళకి అదొక రకమైన నెగిటివ్ ఒపీనియన్ అనమాట. ఎందుకు అంత బాగా అనిపించింది నాకైతే. కానీ విష్ణు మాత్రం కామెడీ అనుకోవాలి, వీళ్ళు ఏది చేసినా కామెడీ అనుకోవాలి. వీళ్ళ మీద ఎవరైనా చిన్న జోక్ వేస్తే మాత్రం అస్సలు తీసుకోలేరు అనమాట. నేను ఇప్పుడు చెప్పాను కదా నబీల్ది, అది అసలు కామెడీ చేయాలి కానీ ప్రతిదానికి ఇంత నీచంగా వేరే వాళ్ళను కిందకు తొక్కుతూ కామెడీ చేయకూడదు కదా. అసలు అది కామెడీ అవ్వదు, అది ఒక రకమైన వాళ్ళని కిందకు డిమోటివేట్ చేస్తున్నట్టు అనమాట. తను ఏదో ఆడాలనుకుంటుంది, చేస్తుంది, తన ఇష్టం, తన పర్సనల్ పాడైపోతే తన లైఫే పాడైపోయింది. ఈ వచ్చిన వాళ్ళు అందరి చేత బిగ్ బాస్ అయినా చెప్పించడం ఎందుకు? అంత అవసరమే ఉంది? ఇదంతా ఏంటో స్క్రిప్టెడ్ లాగా అనిపిస్తుంది. ఇంకా అఖిల్ హారిక వస్తారు కదా హౌస్లోకి, మమ్మల్ని కొన్ని టాస్క్ ఆడించమన్నారని చెప్పి అక్కడ కూర్చొని మాట్లాడతారు. అప్పుడు అఖిల్ రోహిణితో అంటాడు, వాట్ ఏ మూమెంట్ యార్, నిజంగా చాలా ప్రౌడ్ అనిపించింది, శివంగిలాగా అనిపించింది అనేసి
అఖిల్ అంటాడనమాట, నిజంగానే చాలా బాగా ఆడింది, ఎంత అప్రిసియేషన్ అనేది చేయాల్సింది తప్పకుండా, ఎందుకంటే తనకు ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యి కాల్ ఫ్రాక్చర్ అయింది కాబట్టి, అది కూడా పక్కన ఉన్నది పృథ్వీ కాబట్టి మంచిగా ఆడైతే గెలుచుకుంది. ఇంకా అఖిల్ అక్కడ ఒక మాట అంటాడు, కొన్నిసార్లు కొంతమంది మాటలు మనసుకు తీసుకుంటే మనము గెలవచ్చేమో, ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది అని చెప్తాడు. అబ్బో అనిపించింది ఈయన గారు చేసినది ఏంటో ఆ సీజన్లో అని. సరే రోహిణి గెలిచింది, అక్కడ జరిగిన దానిలో విష్ణు ఒక్కటే కాదు కదా, మొదట అసలు ఎవరు స్టార్ట్ చేసింది, రోహిణియే కదా. రోహిణిని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? రోహిణిని ఎంతైనా పోడండి, రోహిణి డిజర్వ్డ్, కానీ అట్లా అని రోహిణి చేసేది ప్రతిదీ కరెక్ట్ అంటే అట్లా. ఈ లోపు హారిక పృథ్వీ అసలు ఇద్దరు కూడా, హారిక పృథ్వీ నిన్ను చూస్తే పాపం అనిపించింది, కానీ నీది కూడా ఇన్స్పైరింగ్ అనిపించింది అని ఇంకా హారిక అంటుంది అనమాట. ఇంకా అఖిల్ సలహాలు పృథ్వీకి, కొన్నిసార్లు మనము కొన్ని రిలేషన్స్ అక్కడే వదిలేయాలి, ఫోర్స్ఫుల్ రిలేషన్లో ఉండకుండా బయటకు వస్తే మన ప్రయాణం చాలా బాగుంటుంది. అసలు ఆ పాయింట్ అక్కడ చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అఖిల్ హారికకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమైనా తోపులా, జస్ట్ ఎక్స్ కంటెస్టెంట్స్. అక్కడ వాళ్ళ మాటలు, వాళ్ళ యాక్సెంట్, వాళ్ళ ఇంగ్లీష్ అంతా ఫేక్ లాగా అనిపించింది. అసలు ఆ యాక్సెంట్ ఇంగ్లీష్ చూస్తుంటే కావాలని ఏంటో పెద్ద ఓవర్ యాక్షన్ లాగా ఫారెన్ నుంచి దిగి వచ్చిన వాళ్ళే మనకు అర్థం కాదు. ఎదుటోళ్ళు ఎప్పుడే అంత కావాలని ఇంగ్లీష్ స్టైల్గా మాట్లాడుతున్నారంటే మనకు అర్థమవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళిద్దరూ మళ్ళీ అక్కడ గొడవ అనమాట. హారికకి అఖిల్కే మధ్య క్లారిటీ లేదు. అక్కడ నాకు ఇక్కడ అర్థం కాలేదు. మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే విష్ణుకి వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ వీళ్ళందరూ చెప్పారు. వాళ్ళు చెప్పినప్పుడే వినంది. నీకెందుకు, ఏదైనా ఆన్సరబుల్గా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఆన్సరబుల్ తను, అంతేగాని అందరికీ కాదు కదా. చాలా చాలా బాధ అనిపించింది. ఇంక ఉచిత సలహా ఓటిచ్చిపోయాడు వెళ్ళేటప్పుడు. ప్రేమలో ఓడిపోయినా యాక్సెప్ట్ చేసి ముందుకు వెళితేనే ప్రయాణం బాగుంటుందంట. ఇప్పుడు ఏమన్నా నేను అడిగిందా నా ప్రయాణం బాగోలేదని చెప్పి? అనలేదు కదా. అప్పుడు అనిపించింది అభిజిత్ ఎందుకు అన్నాడు ఆ డైలాగు. అప్పుడు ఓవర్ చేసి బలయ్యాడు, ఇప్పుడు కూడా బలయ్యాడు అన్నట్టు అనిపించింది. హౌస్లోకి వచ్చి కొంచెం అందరూ అనుకుంటున్నారు కదా, సో అదనమాట. వచ్చినవాడు వచ్చిన పని చూసుకోకుండా ఎందుకు అనిపించింది. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, వాళ్ళు స్కిట్లు చేయడానికి అరే ఒరే అని వాడు వీడు అని పృథ్వీని విష్ణుప్రియని బేస్ చేసుకొని కామెడీకి, అలా క్రింజ్ కామెడీకి మాక్ కామెడీకి తేడా తెలియకుండా చాలా చక్కగా చేస్తున్నారన్నమాట. వాళ్ళు చేసేదేమో కామెడీ, కానీ వాళ్ళు చేసేదంతా వల్గర్ కామెడీ. వాళ్ళకి కామెడీలాగా అనిపిస్తుంది కానీ అదంతా వల్గర్ కామెడీయే. కావాలంటే మీరు ఒకసారి రీచెక్ చేసుకోండి. ఫస్ట్ నుంచి ఇప్పటివరకు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా రోహిణి కానీ, తేజ కానీ, అవినాష్ కానీ ఎవరైనా హౌస్లోకి సెలబ్రిటీస్, ఇంకా వాళ్ళు ఏమన్నా ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఏమన్నా స్కిట్స్ చేయాలన్నా, కామెడీ స్కిట్స్ చేయాలన్నా పృథ్వీ, విష్ణు ఎలా అయితే ఉంటారో హౌస్లో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు అక్కడ ఫన్ వేలో వెళ్తూ ఉంటాయి అనమాట స్కిట్స్ అనేవి. మరి అప్పుడైతే వీళ్ళ కంటెంట్ కోసం అయితే ఉపయోగపడతాయి, కానీ ఇంకా మిగతా టైంలో మాత్రం వీళ్ళని టార్గెట్ చేస్తున్నట్టే కనిపిస్తుంది వాళ్ళందరూ కూడా. సో అందుకని ఒకసారి చెక్ చేసుకోండి. విష్ణు ఏమి పర్ఫెక్ట్గా ఉందని నేను చెప్పట్లేదు. ఎంతసేపటికి తన మీద ఒక అమ్మాయి ఉండి ఆ అమ్మాయి మీద ఒక నేషనల్ ప్లాట్ఫామ్లో ప్రతిసారి తను టార్గెట్ చేస్తూ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు కూడా అంత అవసరం లేదేమో అనిపించింది. నిన్న చూసిన తర్వాత ఇంకా క్లారిటీ వచ్చేసింది. కానీ బయట అవుట్ సైడ్ ఉండే పిఆర్స్ కానీ ఎవరైనా కానీ ఉండొచ్చు, కానీ మరీ ఇంత ఘోరంగా అవమానకరంగా మాట్లాడేంత ఉండకూడదు అనేది నా అభిప్రాయం. ఇంకా టికెట్ టు ఫినాల్ విషయానికి వస్తే ఫస్ట్ రోహిణి కంటెండర్గా అయ్యింది. ఇంక ఈరోజు ఎపిసోడ్లో మనకి అవినాష్ అయితే కంటెండర్గా అయితే అయ్యాడని బయట టాక్. ఎపిసోడ్ కూడా చూద్దాము. ఇంకా దానికి సంబంధించిన విషయాలు మరిన్ని అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో మనమైతే డిస్కస్ చేసుకుందాము. అప్పటి వరకు మన ఛానల్ని మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ.